మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. క్రికెట్ చరిత్రలోనే కనీవిని ఎరుగని ఈ సంఘటన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వికెట్ కీపర్ విసిరిన ఒక్క త్రోకు రెండు వైపులా ఉన్న స్టంప్స్ పడిపోయాయి. ఈ అరుదైన ఘటనకు ఎంపీఎల్ టోర్నీలోని రైకట్ రాయల్స్ పునేరి బప్ప మ్యాచ్ వేదికైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ప్రతిభావంతులైన ఆటగాళ్లను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ పునే వేదికగా ఎంపీఎల్ టోర్నీ నిర్వహిస్తుంది. ఈ టోర్నీలో భాగంగా రైకట్ పునేరి జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో పునేరి వికెట్ కీపర్ సూరజ్ షిండే వేసిన డైరెక్ట్ త్రో బ్యాటర్ ఎండ్ వికెట్లను పడేయడంతో పాటు నాన్ స్ట్రైకర్ వైపున్న వికెట్లను కూడా పడేసింది. అయితే పునేరి బౌలర్ సిద్ధేష్ వీర్ వేసిన బంతిని ఓపెనర్ రామకృష్ణ లెగ్ సైడ్ డిఫెండింగ్ చేసి క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని చూసుకోకుండా క్రీజ్ ను దాటాడు. నాన్ స్ట్రైకర్ అలర్ట్ చేయడంతో యూటర్న్ తీసుకున్నాడు. ఈ సమయంలో బంతిని అందుకున్న వికెట్ కీపర్ బ్యాటింగ్ ఎండ్ వైపు ఉన్న వికెట్లను కొట్టాడు. ఆ వికెట్లను తాకిన తర్వాత బంతి డైవర్ట్ అయి నాన్ స్ట్రైకర్ వైపున్న స్టంప్స్ ను పడేసింది. కానీ బ్యాటర్ ను అలర్ట్ చేసిన నాన్ స్ట్రైకర్ బంతి తన వైపు వస్తూ ఉండటాన్ని గమనించలేకపోయాడు. దాంతో క్రీజ్ లో బ్యాట్ పెట్టిన బ్యాటర్ బచాయించగా నాన్ స్ట్రైకర్ రన్అట్ గా వెనుదిరిగాడు. ఇక ఈ సంఘటనకు సంబంధించినటువంటి వీడియో వైరల్ అవుతూ ఉండగా ఇలాంటిది ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు అని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.